ఎందరినో ఆరోగ్యశ్రీ చదివించిందెందరినో ఫీజుల మాఫీ ప్రాణాతుల పెన్నిధి. ఖచ్చితంగా అవి విడిపోతాయి, మళ్ళా వాళ్ళకే ఓడి కొట్టుకుంటారు. ఏకంగా దృఢంగా ఉండగలిగిన పార్టీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ప్రతి ఒక్కరు గమనించండి. ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు మీద వేసి నన్ను విజయసాయిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశ. టీడీపీ టైంలో జన్మభూమి కమిటీలని పెట్టి జన్మభూమి కమిటీలలో వాళ్ళకే పథకాలు వచ్చేటట్టు చూసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి టీడీపీలో ఉన్న వాళ్ళకి కానీ, జనసేనలో ఉన్న వాళ్ళకి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ సమానంగా ఈ పథకాలు అందరికీ పంచాడు. అది ఆ విషయం మీకే తెలుసు బాగా. కాబట్టి ఈ విధంగా ఆయన సర్వీస్ చేశాడు. కాబట్టి ఆయన నేను మీకు సహాయం చేస్తుంటేనే నాకు ఓట్లేయండి, లేకపోతే అవసరం లేదు అని చెప్పగలిగిన ధైర్యం గల ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంత ధైర్యం గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనం ఏమైనా సరే రేపు మే 13వ తేదీన ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఖచ్చితంగా ఆయనకు మంచి మెజార్టీ మనం అందరం తీసుకొచ్చి ఇచ్చిన రోజు ఆయన మళ్ళా అదే స్థానంలో కూర్చుంటాడు. నేను ఎమ్మెల్యేగా, విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాం. మనకు పోటీ చేసే వ్యక్తులు ఇక్కడ వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళని చూడాలనుకున్నా మీరు తర్వాత చూడలేరు. ఎలక్షన్ అయిపోయిన తెల్లవారి వాళ్ళు ఎక్కడో ఫారిన్లో ఉంటారు. ఫారిన్ అంటే మనం దాన్ని ఊహించుకోవడం కూడా కష్టమైన పని. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల 11 నెలలు పరిపాలనలో ఏమాత్రం మచ్చ లేకుండా పరిపాలించారు. ఆయన పరిపాలన ప్రజలకు చాలా ఉపయోగపడే పద్ధతిలోనే పరిపాలించారు. ఈరోజు ఈ విధమైన పథకాలు పెట్టింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇటువంటి పథకాలు పెట్టడం జరిగింది. ప్రజలు బాగోగులు చూడాలనేది గొప్ప గుణం గల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు 3 పార్టీలు, 1 టీడీపీ, 2 బీజేపీ, 3 జనసేన, 3 పార్టీ వాళ్ళు కలిపి ఒక్క మనిషిని జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ప్రయత్నంలో చాలా కష్టపడుతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉంటుందో మీరే గమనించండి. ఆయన చేసిన మంచి పథకాలకి ప్రజలు ఆయనకే అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మనం ఎన్ని పార్టీలు కలిసినా కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అందరం ఐక్యంగా కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ గమనించండి మీరు. ఆయన ఒకటే కులము, మతము, పార్టీ అనేది ఏమాత్రం చూడకుండా అందరికీ సహాయం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి ఎన్ని జరిగినాయి కాబట్టి టీడీపీ, బీజేపీ, జనసేన వీళ్ళు ముగ్గురు కూడా కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమాత్రం కదిలించలేరు. అది మీకు వాళ్ళకి తెలిసే. ఇంకా ఏమైనా పార్టీలు ఉన్నా కూడా కలుపుకునేవాళ్ళు. ఇంకా పార్టీలు ఏమీ లేవు కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిశారు. వాళ్ళు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఎంతమంది కలిసినా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరి శక్తి సామర్థ్యాలు ఎవరి చాలవు.